సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఫంకీ ఐటెం చేసుకుందామండి. చాలామందికి ఇది ఇష్టంగా ఉంటుంది. నాకైతే హార్ట్ ఫేవరెట్. నాకు పన్నీర్ ఫ్యాన్ని నేను చాలాసార్లు ఈ మాట చెప్తున్నాను. అయితే పన్నీర్ టిక్కా చేసుకుందాం. మనం బజార్లో అంటే కొంచెం హోటల్స్కి వెళ్ళినప్పుడు, అవుటింగ్కి వెళ్ళినప్పుడు, రోడ్ సైడ్ దాబాల్లో కూడా ఏదైనా వేరే ఊరు వెళ్ళేటప్పుడు టిక్కా తీసుకుంటాం. పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మనకు కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇంట్లో చేసుకోవటం ఎట్లా? పన్నీర్ మనం ఇంట్లోనే చేసుకున్న పన్నీర్ తోటి చేసుకోవచ్చు, లేదా ఏదైనా పన్నీర్ ప్యాకెట్ కొనుక్కొని తెచ్చుకుంటే ఒక 200 గ్రామ్స్ పన్నీర్తో ఈవినింగ్ స్నాక్ లాగా చేయొచ్చు. ఇది హెల్దీయే, ఇందులో నాన్ హెల్దీ థింగ్స్ ఏమి ఉండవు. మనం పచ్చి కూరలు కొన్ని వాడుకుంటాం ఇందులో, టమాటాలు, ఉల్లిపాయలు, తర్వాత క్యాప్సికము. దీంట్లోకి మనం పైనాపిల్ కూడా పీసెస్ చేసి అది కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి కుదిరితే, మనం దొరికితే కనుక పైనాపిల్ ఫ్రూట్ దాన్ని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని కూడా మనం పన్నీర్ టిక్కాలో వాడచ్చు. అయితే పన్నీర్ని ముక్కలు చేసి పెట్టుకుందాం. ఉల్లిపాయలు, క్యాప్సికము, టమాటాలు ముక్కలు చేద్దాం. దీనికి ఏంటంటే పన్నీర్ వీటిని, ఈ పదార్థాలన్నిటినీ మ్యారినేట్ చేయాలి, పెరుగులో నానబెట్టాలి. ఆ నానిన పదార్థం వేగితే ఎక్కువ రుచిగా ఉంటుంది. మ్యారినేట్ చేయడానికి ఏం కావాలి? కొంచెం అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఈ 3. తర్వాత పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెమే కారం వేస్తున్నాను, జస్ట్ ఇది కలర్ కోసమే. దీంతో పాటుగా గరం మసాలా పౌడర్ ఇంట్లో చేసుకున్నదే ఉంటుంది, అది వేసుకోవచ్చు. ఒకవేళ ఇది లేకపోతే ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 వేసినా సరిపోతుంది. గరం మసాలా వేస్తే ఏంటంటే కొంచెం మనకి ఈ ఏలకాయలు, దాల్చిన చెక్క వాటి వాసనలు వచ్చి బాగుంటాయి అన్నమాట. ఇలా రెడీ చేసుకున్న ఈ మ్యారినేట్లో మనం అట్ట పెట్టుకున్నాం కదా, కట్ చేసి ఉల్లిపాయలు ఇలా చేయాలన్నమాట. అంటే స్క్వేర్ 4 పచ్చాలు చేసి దాన్ని విడదీసుకోవాలి. 2 పొరలు ఒక ముక్కగా ఉంచితే బాగుంటుంది. ఈ ముక్కలన్నీ, తర్వాత పన్నీర్ ముక్కలు, ఇందులో ఏదైనా ఒకటి నచ్చకపోతే అది మనం స్కిప్ చేసేయచ్చు. టమాటాలో, క్యాప్సికము, మన పిల్లలు ఏది తినరు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో బేబీ కార్న్ కూడా సన్నగా పొడుగ్గా చీలికలు చేసి కొంచెం లావుపాటివి తీసుకోవాలి. వాటిని 4 పక్షాలు లేదా 2 పక్షాలు చేసి అవి కూడా ఇందులో నానబెట్టేసుకోవచ్చు. తర్వాత ఫైనల్ టచ్ టమాటా లేకపోతే మనం ఇంకొక పని చేయొచ్చు. ఈ క్యాప్సికంలో రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికమ్ అవి దొరుకుతాయి కదా, మనం అవి కూడా తేవచ్చు. మన తాలూకు అవైలబిలిటీని బట్టి ఎన్ని ఉంటే రకాలు అన్ని వేసేసుకోవచ్చు. ఈ మ్యారినేట్ని 1 గంట సేపు ఇలాగే వదిలేయండి. ఇది పెరుగులో ఎంత నానితే అంత టేస్టీగా కుదురుతుంది. ఒక గంట నానబెట్టిన తర్వాత టిక్కాలు ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. పన్నీర్ టిక్కాకి పన్నీరు, క్యాప్సికము, ఉల్లిపాయలు, టమాటాలు నానబెట్టామండి.
వీటిని ఎలా వేయించాలి లేదా ఎలా కాల్చాలి? 2 వేస్‌లో కాల్చొచ్చండి. మనం ఇలా మామూలుగా చూడండి టూత్ పిక్స్ లేదా ఇలాంటివి మనకి ఇవి దొరుకుతాయి పొడుగాటి పుల్లలు. ఆ పుల్లలకి స్కీవర్స్ లాంటివేవో పేరుంటుంది. పేరు మర్చిపోతుంటాను నేను వాటికి. మనది కాదు కదా! అందుకని గుర్తుంటలేదు. వాటికేసి ఇది మనకి ఎక్కువ పలచగా ఉంది పెరుగు, ఇవి బాగా వేగలేదు, ఇంకా క్రంచిగా బాగా వేగాలంటే కొంచెం డ్రాప్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఈ మసాలా అంతా మాత్రం వేగిపోవాలి పూర్తిగా. అప్పుడు ఇది చూడండి కలర్ మారకుండానే ఉంటాయి, క్యాప్సికమ్ రంగు మారిపోదు, బాగుంటుంది చూడ్డానికి కూడా. పనీర్ కొంచెం మెత్తగా కనుక ఉంటే మధ్య మధ్యలో నలిగిపోతుందండి, లేకపోతే మ్యారినేట్ చేసిన పనీర్ అసలు నలగదు.
కాస్త మెత్తటి పన్నీర్ అయితే కొంచెం అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే పెరుగులో వేస్తే బాగుంటుంది. కాస్త వెయిట్ చేయించామనుకోండి బయట కాస్త ఇట్లా శుద్ధగా అవుతుంది. కొంచెం దాన్ని వేగనిద్దాం 2 నిమిషాలు. వాసన అదరగొట్టేస్తుంది. ఇందులో మనం కొత్తిమీర వేసుకుంటామా, ఆ తర్వాత ఏమో కసూరి మేతి వేసుకుంటామా, మనదే చాయిస్. మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది షాప్లో కొన్నట్టుగా రాలేదు, హోటల్లో లాగా లేదంటే మనం ఇందులో యాడెడ్ కలర్ ఏమీ వేయలేదు, పూర్తిగా